హలో క్రేజీ ఫుడ్ లవర్స్, ఈరోజు డిలీషియస్ స్పైసీ మటన్ పాయా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆహా, చూస్తుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. ఇది ఇక్కడే తినేయాలనిపిస్తుంది. ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క స్పెషల్ అండి. ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీకు స్పెషల్గా చూపిస్తాను. ఈ గరం మసాలాలన్నీ మనం వాడినందుకు ఈ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు మన ఇంటి కిచెన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు స్పైసీ మటన్ పాయా కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. వీటిని మీరు ఒకసారి గ్లాన్స్గా చూడండి. తర్వాత మీకు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇండివిజువల్గా చూపిస్తూ ఏ టైంలో ఈ ఇంగ్రీడియంట్ని మనము వాడాలి అనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారుగా, మనం చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే మనకు తర్వాత పులుసు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ పాయా పీసెస్ అంటే ఈ మేకకాల ముక్కలని 2 చెంచాల ఉప్పు వేసుకొని నీట్గా 2 సార్లు కడుక్కోవాలి. ఫ్రెండ్స్, కొంచెం పిసికి కడగండి, ఏం కాదు. దానికి ఉన్న ఎయిర్ కానీ మట్టి కానీ వెళ్ళిపోతుంది. ఆ బ్లాక్నెస్ అనేది కొంచెం పోతే మనకి ఆ ముక్క అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, నేను ఈ పాయా పీసెస్ అన్నిటిని కడిగి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. నీట్గా కడిగిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ పాయా పీసెస్ అన్నిటిని ఒక గిన్నెలో వేసుకున్నాను. దాంట్లోకి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మన బోన్కి అనేది పడుతుందన్నమాట. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని దానిపైన పెట్టి ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. ఫ్రెండ్స్, ఒక్కసారి కూడా మనము మూత తీయకుండా 20 నిమిషాలు అలానే ఉడికిస్తే ఏమవుతుందంటే ఆ బొక్కకున్న మాంసం ఏదైతుందో ఆ బోన్కున్న మాంసము ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనము ఆ మటన్ని తిన్నా కానీ మనకు ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. అందుకనే మనం 20 మినిట్స్ దాకా మూత తీయకుండా ఉడికించాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎలా ఉడికిందో చూడండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికిద్దాం, ఎందుకంటే కొంచెం రైట్గా ఉడకలేదు. ఈ మటన్ అనేది మనము బాగా ఉడికించి తినాలన్నమాట. పచ్చి తింటే మనకు డైజెషన్ తొందరగా కాదనమాట. ఇప్పుడు బాగా ఉడికింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఉన్న పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకుందాం. గ్రేవీ ఏదైతుందో అది ఒక బౌల్లో ఉండిపోతుంది అనమాట. మీకు ముందుగానే చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇండివిజువల్గా చూపిస్తానని చెప్పేసి ఈ ప్రాసెస్ అయిపోగానే అదే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కర్రీ లీవ్స్ ఫ్రెండ్స్, ఇది కరివేపాకు, ఇది మన బిర్యానీ ఆకు, ఇది ఇలాచీలు, లవంగాలు, స్టార్ అనీస్, ఇది వచ్చేసి దాల్చిన చెక్క. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అందులో వేసుకొని మనము కొంచెం ఒక 1 మినిట్ అవి ఆయిల్లో వేగేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఒకసారి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో ఉన్న పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అందులో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము వేసుకున్న తర్వాత కలపాలన్నమాట. కలిపితే ఏమవుతుందంటే అందులో ఉన్న పచ్చివాసన కూడా పోయి అడుగు పట్టకుండా ఉంటుంది కలపడం వల్ల.
తర్వాత మనం ఈ టమాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో మనం ముందుగానే కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పసుపు పచ్చివాసన పోకపోతే మన కూరనే తినబుద్ది కాదు. ఒక 5 minutes ఉడికించాలి ఫ్రెండ్స్. ఉడికించిన తర్వాత మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకు వేసుకొని మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేద్దాము. ఒక 2 చెంచాల కారం వేసి కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న మన చింతపండు ఉంది కదా, ఇప్పుడు మనకు అది ఆ జ్యూస్ అనేది రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆ చింతపండును పిసికిన తర్వాత ఇందులో వచ్చిన ఈ పులుసు ఏదైతే ఉందో ఈ పులుసు అనేది మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న దాంట్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పులుసు ఇప్పుడు ఇందులో పోసుకొని మనము 10-15 minutes వరకు బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ మసాలా మొత్తం అనేది ఈ పులుసుకు అనేది పట్టుతుంది అనమాట. పట్టి మనకు ఒక మంచి గ్రేవీ లాగా తయారవుతుంది. మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ పాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న ఈ గ్రేవీ కూడా ఉంది కదా, ఈ గ్రేవీ కూడా అందులో పోసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న మసాలా ఇవన్నీ ఈ పీసెస్కి ఆ గ్రేవీకి పడుతుంది అన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించండి ఫ్రెండ్స్. ఉడికిస్తే ఏమవుతుందంటే ఈ మ్యారినేట్ చేసిన మసాలా మొత్తము ఈ పీసెస్కి పట్టి మనకి గ్రేవీ కూడా చిక్కగా తయారవుతుంది కొంచెము. ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి, ఈ గరం మసాలా పొడి అనేది వేసుకొని కలుపుకుందాము. ఈ గరం మసాలా ధనియాల పొడి బాగా కలిసేలాగా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిస్తే మన ధనియాల పొడి, గరం మసాలా అనేది మన పీసెస్కి చాలా బాగా పడుతుంది. ఆల్మోస్ట్ కూర బాగా ఉడికింది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు మనం ముందుగా వేసుకోవద్దండి. నేను ఫస్ట్ ఆ పాయా పీసెస్ని ఉడికించినప్పుడు మాత్రమే వేశాను. ఒక స్పూన్ వేసి ఉడికించాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఈ కూర బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు వేసుకొని కలుపుకున్నాను. మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఉడికింది కూర. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా కొత్తిమీర అండి, ఇది మనకి కూర టేస్ట్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క కర్రీలో ఇది వేస్తేనే మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. మటన్ అంటేనే పుదీనా అండి. మటన్లో పుదీనా వేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. కర్రీ కూడా బాగా టేస్ట్ వస్తుంది మటన్ కర్రీ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన డెలీషియస్ మటన్ పాయా కర్రీ రెసిపీ అనేది తయారైపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చేశాను. చాలా బాగా టేస్ట్ ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్.